పంట రుణాల మాఫీపై రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఊహించిన దానికన్నా ముందే రేపటి నుంచే అమలు చేస్తామని ప్రకటించారు. లక్షలోపు ఉన్న రుణాల సొమ్మును ఆ రోజు సాయంత్రం కల్లా రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు. భూమి పట్టాదారు పాసు పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షలు మాఫీ వర్తిస్తుందని చెప్పారు. కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటామన్నారు. రేపు ఉదయం 11 గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. అలాగే సీఎం కూడా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించనున్నారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని, వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని బ్యాంకర్లకు సూచించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. రేపు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ జరగబోతోంది. అలాగే రేపు సాయంత్రానికల్లా కూడా ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ విజయ్ చంద్రగా. మొత్తానికి రాష్ట్రంలో 2 లక్షల వరకు రుణాలు ఉన్నటువంటి రైతులందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రాష్ట్ర ప్రభుత్వము రుణమాఫీ చేస్తామని అనౌన్స్ చేసింది. ఆగస్టు 15వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల మంది రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ ఒకే దశలో చేస్తామని చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధుల సమీకరణ చేసింది. ఇందుకు గాను దాదాపు 32,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమీకరించుకుంది. ఈ నేపథ్యంలో ₹1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలను ఈ నెల 18వ తేదీన అంటే రేపు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల లోపు బెనిఫిషియరీ లిస్టులు అందరిలో వారి అకౌంట్లో జమ చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయి కూర్చుంది. దీనికి గాను దాదాపు 12 లక్షల మంది బెనిఫిషరీస్ అంతా కూడా ఒకే రోజు అంటే ₹1,00,000 లోపు రుణాలు ఉన్నటువంటి రైతులంతా కూడా దాదాపు 12 లక్షల మంది వరకు ఉంటుంది. 18 లక్షల మంది రైతాంగానికి దాదాపు 7,800 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమీకరించి కూర్చుంది. రైతులకు సంబంధించినటువంటి రుణాలన్నీ కూడా పక్కదారి పట్టకుండా ఉండేందుకు నేరుగా బ్యాంకులకు చేరేలాగున చర్యలు తీసుకోవడంలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు దాదాపు 32 బ్యాంకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షా సమావేశం సెక్రటరియట్లో ఉంటుందా లేదంటే ప్రజాభవన్లో నిర్వహించబోతున్నారని మాత్రం చూడాలి. ముందుగా బ్యాంకర్లతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో రైతు కేంద్రాల వద్ద రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎంతో పాటుగా బట్టి విక్రమార్క ఇతర అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు ఉంటారు. ఇక మిగతా జిల్లాలో సంబంధిత ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయా రైతు వేదికల వద్ద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో 2 లక్షల రూపాయల రుణమాఫీలో ₹1,00,000 రుణమాఫీ రేపు జరగబోతుంది. మిగతా ₹1,00,000 కూడా దాదాపు 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నటువంటి